రంగారెడ్డి జిల్లా కోకపేట నియోపోలిస్ ప్రాంతంలో సీఎం బంధువులు కంకర క్రషర్లు నడుపుతున్నారని దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన ఆరోపణలను ఖండించారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. తమ సంస్థ అన్ని అనుమతులతోనే కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. కోకాపేటలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, కంకర క్రషర్లు నడుపుతున్నారనేది అవాస్తవమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తమపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే నవీన్ యాదవ్. కంపెనీ పర్మిషన్స్కి అప్లై చేసుకోవడం, హెచ్ఎండిఏ వాళ్ళు దీన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా దీన్ని అప్లికేషన్ పెట్టి లెటర్స్ ఫార్వర్డ్ చేసి ఎంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా దీని మీద ఇన్స్పెక్షన్స్ చేసి వీళ్ళందరూ కూడా అఫీషియల్ పర్మిషన్స్ ఇచ్చినారు. ఆ పర్మిషన్స్ మేరకే వీళ్ళంతా కూడా మీరు చూసినట్టయితే చుట్టూరు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఇక చుట్టుపక్కల నైబర్స్కి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ బిల్డింగ్కి సంబంధించేటువంటి మెటీరియల్ని ఫామ్ చేస్తున్నారు తప్ప ఇక్కడ మైనింగ్ అనేది జరగట్లేదు. ఇక్కడ మీరు చూస్తే ఆ డెబ్రిస్ అంతా కూడా దీన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఎక్విప్మెంట్, మన డస్ట్ కానివ్వండి, చిన్న చిన్న కంకర్ మెటీరియల్ కానీ ఇవి ఫామ్ చేస్తూ ఉన్నారు. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి మేనల్లుడు రమేష్ రెడ్డి కి అంటగట్టినారు. ఇది కాంట్రాక్టు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపణలు చేస్తారు. అవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవన్నీ కూడా చూసినట్టయితే ఈ కంపెనీలో ఉన్నటువంటి పేర్లు కౌశిక్ రెడ్డి, దీపక్ రెడ్డి, వీరారెడ్డి, వీళ్ళంతా కూడా 15 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫామ్ అయినటువంటి చెత్తను మాత్రం సాఫ్ చేస్తూ ఈ డస్ట్ నుండి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మెటీరియల్ని దీన్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ మైనింగ్ అనేది జరగట్లేదు ఫస్ట్ థింగ్. ఇంకోటి వాళ్ళు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, ఒకరు దాసోజు శ్రవణ్ గారు మాట్లాడుతూ 10 ఎకరాల పర్మిషన్ ఉందని ఒకరు అంటున్నారు, అసలు పర్మిషన్ లేదని ఇంకోరు అంటున్నారు. మరి నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళకి ఒక క్లారిటీ లేదు ఇక్కడ పర్మిషన్ ఉందా లేదా అని. మేము ఈ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుండి లెటర్స్ తీసుకుంటే దీనికి అఫీషియల్గా 17 ఎకరాల క్లియర్ పర్మిషన్ ఉంది. దీనికి మీరు చూసినట్టయితే ఈ సర్వే నెంబర్ 239 and 240 17 ఎకరాలు వీళ్ళకి అఫీషియల్గా పర్మిషన్ ఉంది. ఇక్కడ వీళ్ళు ప్రాపర్గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ గైడ్లైన్స్ మీద, హెచ్ఎండిఏ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గైడ్లైన్స్ మీదనే ఇక్కడ యాక్టివిటీ జరుగుతున్నాయి. దీని మీద అనేక వీళ్ళకి పర్మిషన్ వచ్చే ముందే అన్ని రకాలుగా ఇన్స్పెక్షన్స్ కూడా జరిగినాయి. పర్ఫెక్ట్గా 2 years నుండి వర్క్ జరుగుతూ ఉంది. ఈరోజు అనవసరంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని బదలాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లనే కొడుకని, అల్లుడని వారి క్లారిటీ లేదు. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారి తమ్ముడని, లేకపోతే అల్లుడని, చుట్టాలని, బంధువులని చెప్పి అనవసరపు ఆరోపణలు చేస్తూ ఉన్నారు.